2026లో జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఏంటి అంటారు? 2026లో ఫ్రెషర్గా కెరీర్ని సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కనుక అందరూ ఏం చూస్తారు అంటే ఏ టెక్నాలజీ నేర్చుకుందాం, ఇప్పుడు బజ్ ఏది ఉంది, దేనికి హై ప్యాకేజెస్ వస్తున్నాయి, ఇట్లాగా థింక్ చేస్తూ చూస్తూ ఉంటారు. నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ టెక్నాలజీ కన్నా కూడా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటాను. అంటే అర్థమెటిక్ రీజనింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్ గనక బాగా సాల్వ్ చేయగలిగితే, ఎందుకంటే మ్యాక్సిమం కంపెనీస్ ఫస్ట్ రౌండ్ అదే ఉంటుంది. ఓకే, దాన్ని కోడ్లోకి చేంజ్ చేయగలి. ఓకే, మ్యాథ్స్ లో ఏదైతే సాల్వ్ చేస్తామో లాజిక్స్, దాన్నే మళ్ళీ సేమ్ కోడ్ లో కూడా సాల్వ్ చేయగలగాలి. ఓకే, ఈ కోడ్ లో సాల్వ్ చేయడానికి ఏదో ఒక టెక్నాలజీ కావాలి, ఏదో జావా కావాలి, పైథాన్ కావాలి, లేదు అంటే C++ ఇట్లా కూడా ఉంటాయి. వాటికి నెక్స్ట్ లెవెల్ ఇంక ఉండదు కాబట్టి జావా పైథాన్ తీసుకుంటే గనక మనం వాటికి మళ్ళీ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రాపర్ గా ఒక టెక్నాలజీ తీసుకొని ప్లాన్ చేసుకుంటూ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలిగారు అంటే గనక మీకు 2026 ఇయర్ లో మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఉంటుంది.